వైసీపీ నేతలపై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ నేత పెద్దారెడ్డి తన ఇంటిపై దాడి చేసినప్పుడు ప్రజాస్వామ్యం ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. కూటమి పాలనలో ప్రజాస్వామ్యం ఉంది కాబట్టే వైసీపీ నేతలు ధర్నాలు, నిరసనలు చేస్తున్నారని అన్నారు. వైసీపీ హయాంలో మహిళలపై కూడా కేసులు పెట్టారన్నారు. మిమ్మల్ని 3 గంటలు ఎస్పీ ముందర గేట్లో ఎవరన్నా కూర్చోబెడతారా? ఆడ ప్రజాస్వామ్యం ఉంది. అదే మేమంటే ఆడ అంబేద్కర్ సచివులు దాన్ని క్రాస్ చేయలేకుండా పోయిందాం. అప్పుడు ప్రజాస్వామ్యం ఏమంటారు కరెక్టా? నేను ఇదే బక్కీరు ఉన్నప్పుడు, బక్కీరప్ప గారు ఉన్నప్పుడు పోయినా పర్సనల్ గా ఏమన్నాడు బక్కీరప్ప, అరే నా కేసు ఏంటయా 420 కేసు, దొంగతనం చేసినాము ఏదైనా చేసినట్టు 420 కేసు, ఎండి యాక్ట్ ప్రకారం ఫైనే వేయవల్ల దాన్ని ఎట్లా కన్వర్ట్ చేస్తారండి? పంపించి అరెస్ట్ చేసి నన్ను నాకు కొడుతుంది. అప్పుడు బక్కీరప్ప దగ్గర ఏమన్నాడు తెలుసా? Prabhakar Reddy, I can't help you. I have instruction from Amaravati saying that you have to put him inside. ఆ రోజు అడిగిన అదే అండి, అయ్యా నువ్వు ఎస్పీ, నీ కొడుకు ఎస్పీ కాలేడు, ఒకవేళ నీకన్నా ఎక్కువ సంపాదించామో కానీ వాడికి ఆ ప్రాబ్లం వస్తే ఎట్లా అంటే నా చేతులు పట్టుకున్నాడు. సార్ ప్లీజ్, నేను నిమిత్త మాత్రుణ్ణి, ఐ కాంట్ హెల్ప్ యూ ప్లీజ్. అది పరిస్థితి. ఈరోజు మిమ్మల్ని ఎస్పీ గారు లోపల కూర్చోబెట్టి మాట్లాడి మీరు ఏమని ఇస్తే తీసుకొని దాన్ని అవగాహన చేశారు. ఒక ఎఫ్ఐఆర్ కట్టాలంటే కట్టలేరు. అందుకే మన పోయి మా పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చొని మా పోలీస్ దగ్గర పవర్ మా న్యాయం జరగలేదు. మీ మాదిరి జరిపింటే రోడ్లే కాదు ఇంట్లో కూడా ఉండదు. ప్రజాసేవ ఇప్పుడు ఉంది, అప్పుడు నిజంగా ప్రజాస్వామ్యం ఏమాట్లాడదు. ప్రజాస్వామ్యం అడ్వకేట్లు మాట్లాడతారు. ఈ నాయకులకు లా తెలియదు, ఏం తెలియదు, అంత 420 నా కొడుకులు. హనుమంతుడంటే నువ్వు ప్రీవియస్ గా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటివి. నువ్వు ఆ రోజు రవిని బహిష్కరిస్తే 5 ఏళ్ళు బహిష్కరిస్తే నీ దగ్గర పేపర్లు వచ్చి ఏం చేస్తున్నారా? ఏం చేస్తున్నారా? ఒక్క రోజున నువ్వు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా యువతల వ్యక్తికి హెల్ప్ చేసినావా? నీది ఎవరు కాదు, వెంకటరెడ్డి పల్లె, లేకపోతే ఏమనలేదు. మీ ప్రొఫెషన్ వీడోడు నాగన్న, వాడు చమ్మ పిల్లిగడ్డ పెట్టుకొని ఇంకోడు రాజశేఖర్ యాదవ్. ఈ రాజశేఖర్ యాదవ్ ఎవడు కాదు, పెద్దవాడు మా రాజా బంధు. అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి అన్నం కూడా తినేలేదు రాజశేఖర్ యాదవ్. ఏం మాట్లాడతారులే? ప్రజాశ్యామమ్మ ఇదిగోరా ప్రొడకల బుక్కులు అంటే నీకు చదువు కూడా రాదులే. మళ్ళీ నేను వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఎప్పుడు రావాలా? అడ్వైజర్ ఎప్పుడు రావాలి చెప్పండి. నాకు ఏ అడ్వకేట్ ఉందో రెడీ